హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జీకే క్లాస్లో భారతదేశం సరిహద్దులు, భూ సరిహద్దులు ఏ దేశాలతో పాల్పంచుకుంటున్నాయి, అదేవిధంగా జల సరిహద్దు ఏ దేశాలతో పంచుకుంటుంది అనేది మనం చూద్దాం. అదేవిధంగా ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉందనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన యొక్క యాప్లో జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్, అరిథమెటిక్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, రైల్వే కోర్సెస్ అవైలబిలిటీ ఉంది. ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చాయి. సో ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీసుకునే ముందు ఒకసారి మన క్లాసెస్ చూడండి యూట్యూబ్లో, డెఫినెట్లీ నచ్చుతాయి. ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా భారతదేశం భూ సరిహద్దులు. ఇక్కడ ఇమేజ్ కనుక చూసినట్లయితే మనకి ఈ పైన వైట్ కలర్ బార్డర్ అంతా కూడా భూ సరిహద్దు, ఈ కింద దిగువన ఉన్నదంతా బ్లూ కలర్ది మనకి జల సరిహద్దుగా తెలుసు. సో ఒకసారి చూద్దాం. భారతదేశం యొక్క మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు 15,106.7 కిలోమీటర్లు అండి. 15,106.7 కిలోమీటర్లు. ఇంపార్టెంట్ పాయింట్, డెఫినెట్లీ అడిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుందంటే 7 దేశాలతో. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్. అండ్ 7 దేశాలతో కలిపి భారతదేశంలోని 16 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీస్ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇది కూడా అడిగే విధానము ఇలానే ఉంటుంది. 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది. 15,106.7 కిలోమీటర్లతో సరిహద్దుని పంచుకుంటా ఉంది. అండ్ బంగ్లాదేశ్తో అత్యంత పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఏ దేశంతో అత్యంత లెంతియెస్ట్, లాంగెస్ట్ సరిహద్దు అంటే బంగ్లాదేశ్. ఆఫ్ఘనిస్తాన్తో అత్యంత తక్కువ సరిహద్దును కలిగి ఉంది. ఈ ప్రతిదీ కూడా పాయింట్ క్వశ్చన్స్ అండి. 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ మనం నేర్చుకోవడం జరిగింది. సో భారతదేశ భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు అనుకున్నాం? 15,106.7 కిలోమీటర్లు. ఏ దేశాలతోటి అనుకున్నాం? 7 దేశాలు అనుకున్నాం కదా, వాటిని చూద్దాం. బి ఫర్ బంగ్లాదేశ్ 4,096.6 కిలోమీటర్లు. నెక్స్ట్ చైనా 3,488 కిలోమీటర్లు. పాకిస్తాన్ 3,323 కిలోమీటర్లు. నేపాల్ 1,751 కిలోమీటర్లు. మయన్మార్ 1,643 కిలోమీటర్లు. భూటాన్ 699 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్స్. హైయెస్ట్ బంగ్లాదేశ్, లోయెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా? సో దీనికి ఒక చిన్న కోడ్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆ కోడ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేసిన పవన్ అండ్ నవీన్ ఎంబీఏ కూడా చేశారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేసిన పవన్ అండ్ నవీన్ ఎంబీఏ కూడా చేశారు. బి ఫర్ బంగ్లాదేశ్, సి ఫర్ చైనా, పి ఫర్ పాకిస్తాన్, ఎన్ ఫర్ నేపాల్, ఎం ఫర్ మయన్మార్, బి ఫర్ భూటాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా? సో ఈ లెంత్ కూడా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ అవి బై హార్ట్ చేయండి. సో ఓకేనా? భారతదేశంతో భూ సరిహద్దును కలిగి ఉన్న దేశాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి? మరి ఒక్కొక్క దేశం ఏ రాష్ట్రాలతో, మన ఇండియాలోని ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయని కనుక చూస్తే విత్ కోడ్ చూద్దామంటే బెంగ్లాదేశ్కి డబ్ల్యూ మ్యాట్ అని గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ వెస్ట్ బెంగాల్, ఎం ఫర్ మిజోరాం, మేఘాలయ, అస్సాం, త్రిపుర. అంటే బంగ్లాదేశ్ అనేది ఇన్ని రాష్ట్రాలతోటి బార్డర్ని పంచుకుంటా ఉంది. నెక్స్ట్ చైనా కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, లదాఖ్ వీటితోటి పంచుకుంటుంది. పాకిస్తాన్ చూస్తే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కశ్మీర్ అండ్ లదాఖ్ వీటితోటి బార్డర్ని పంచుకుంటుంది. నేపాల్ కనుక చూసినట్లయితే డబ్ల్యూ బస్ అని గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలతో పంచుకుంటుంది. మయన్మార్ చూసినట్లయితే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. భూటాన్ చూస్తే వాస్ అని గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి లద్దాఖ్తో పంచుకుంటుంది. సో ఈ ప్రతి స్టేట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి కంప్లీట్లీ టాపిక్లో ప్రతిదీ కూడా
ఇంపార్టెంట్, ఏది స్కిప్ చేయడానికి వీలు లేనటువంటి టాపిక్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ బౌండరీ లైన్స్ కనుక చూసినట్లయితే ఎల్ఓసి అంటారండి, లైన్ ఆఫ్ కంట్రోల్. దీన్నే సీజ్ఫైర్ లైన్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో ఏర్పాటు చేసుకున్న లైన్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది మనకి ఇండియా మరియు చైనా మధ్యలో. అండ్ డ్యూరాన్ లైన్ వచ్చేసి మనకి ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ మూడు కూడా మనకి పంచుకోవడం జరుగుతుంది. ఇది 1896లో ఏర్పాటు చేశారు ఈ బౌండరీ లైన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాడ్ క్లిఫ్ లైన్ వచ్చేసి ఆగస్టు 1947లో ఏర్పాటు చేశారు. మనకి పార్టీషియన్ టైంలో ఇండియా అండ్ పాకిస్తాన్ షేర్ చేసుకునేది ఇది. మెక్మోహన్ లైన్ వచ్చేసి మనకి 1914 జూలైలో దీని మీద ఇండియా అండ్ టిబెట్ సైన్ చేయడం జరిగింది. ఇండియా మరియు చైనా వాళ్ళు ఈ మెక్మోహన్ లైన్ చెప్పుకోవచ్చు. పాల్క్ స్ట్రైట్, పాల్క్ జలసంధి అంటాము, సెపరేట్స్ ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా మరియు శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది అంటే పాల్క్ స్ట్రైట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ జల సరిహద్దు. ఆ కింద బ్లూ కలర్ బాడీ అనుకున్నాం కదా, ఆ బ్లూ కలర్ బాడీలో కూడా కొన్ని దేశాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్. సో ఇవి కనుక మనం గుర్తుపెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు మనం ఈ థాయిలాండ్, ఇండోనేషియాకి సంబంధించిన కొన్ని ఆ కట్టడాలు ఏవైతే ఉంటాయో, అంటే వెహికల్ అని ఏమంటారు, ఈ రథాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, రథం అంటారు కదా, అట్లాంటివి మనకి వైజాగ్ బీచ్లలో కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి. సో అటు సైడ్ అనుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక అనేది మనకు ఆబ్వియస్లీ తెలుసు, బంగ్లాదేశ్ అనేది కూడా తెలుసు, మాల్దీవ్స్ అంటే మనం రీసెంట్గా బైకాట్ చేయడం జరిగింది, అది కూడా మనకు ఐడియా ఉంది. మయన్మార్ ఎక్కువగా కొంచెం కన్ఫ్యూజ్ అంటే మయన్మార్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి మనం ఈజీగా గుర్తుపెట్టు. సో కంప్లీట్లీ ఈ టాపిక్లో మనం అవాయిడ్ చేయడానికంటూ ఏమీ లేదు. ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది, ఏ దేశం ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, అండ్ ఏ దేశం ఎన్ని కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉంది, అండ్ జల సరిహద్దు ఏ దేశాలతో కలిగి ఉన్నాయి అనేది ఈ లెసన్లో మనం నేర్చుకున్న క్వశ్చన్స్. ఓకేనా. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.